Dutta Media, Power of News. I am Dr. Nikhil Kumar Chokam, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompalli branch. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam, Me Doctor. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ క్రాంతి. ఈజ్ ఎ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్ క్రాంతి గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi Dr. Nikhil. Hi all viewers of Dutta Media. I am Dr. Kranti, consultant gastroenterologist and hepatologist and therapeutic endoscopist. నేను అట్ ప్రజెంట్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి మనం వింటుంటాం ప్యాంక్రియాటైటిస్ అని. ప్యాంక్రియాటైటిస్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? అసలు ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ అనేది మన పొట్టలో ఉండేటువంటి ఒక గ్రంథి, గ్లాండ్, దాని పేరు క్లోమం అంటారు. సో ఈ ప్యాంక్రియాస్ అనేది చేసేటువంటి ఫంక్షన్స్ రెండు బేసిక్గా: డైజెషన్ అండ్ ఇన్సులిన్ సెక్రేషన్. అంటే మనం ఏం తిన్నా కానీ కూడా జీర్ణం కావడానికి సరిపోయేటువంటి జీర్ణ రసాలు ఇవి అక్కడి నుంచి వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బ్స్, వీటికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ వస్తుంటాయి అందులో నుంచి. ఇది ఒక కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ షుగర్ని కంట్రోల్ చేసేటువంటి ఇన్సులిన్ అక్కడ తయారవుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ అనేది వాపుకు గురవుతుంటుందో దెన్ వీల్ కాల్ ఇట్ అస్ ప్యాంక్రియాటైటిస్. ఈ ప్యాంక్రియాటైటిస్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, సెకండ్ క్రానిక్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఏవైనా కారణాల వల్ల ప్యాంక్రియాస్ అనేది ఒత్తిడికి గురయ్యి వాపు రావడం, ఆ వాపు ద్వారా మనకి కడుపు నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పి టిపికల్గా ఉంటుంది, అంటే ఫ్రంట్లో వచ్చి ఇక్కడ నుంచి బ్యాక్ వస్తూ ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్యాటర్న్ని అక్యూట్ అంటాం. ఎవరిలో అయితే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఎవరికైతే వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళలో ప్యాంక్రియాస్ యొక్క పనితీరు అనేది దెబ్బతింటుంది. దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఈ ప్యాంక్రియాటైటిస్ సపోజ్ డయాగ్నోస్ అయింది అనుకోండి, అంటే ఇది జస్ట్ ట్రీటబుల్ కండిషనా లేకపోతే ఇట్స్ ఎ డ్రెడ్ఫుల్ కండిషన్ అంటారా? సో సాధారణంగా ప్యాంక్రియాటైటిస్ అనేది ట్రీటబుల్లే, కాకపోతే చాలామందిలో నెగ్లిజెన్స్ ఉంటుంది. అంటే అదొక గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి, చిన్నపాటి నొప్పి అని చెప్పేసి చెక్ చేయించుకోరు. సో ఎవరిలో అయితే ఎస్పెషల్లీ ఆల్కహాల్ అలవాటు అనేది తీవ్రంగా ఎవరిలో అయితే చూస్తూ ఉంటామో అలాంటి వాళ్ళలో మాత్రం ఎప్పుడైతే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయో బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే ప్రతిదీ కూడా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం ద్వారా మీకు ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ ఎపిసోడ్స్ రావడం వల్ల వెనక్కి రాని స్టేజ్ ఉంటుంది, మనకి క్రానిక్ అంటారు. ఆ స్టేజ్లోకి వెళ్తే మాత్రం ట్రీట్ చేయడం కూడా కష్టం ఉంటుంది. సో ఎవరిలో అయితే ప్రిలిమినరీగా ఉంటుందో, మొదటి స్టేజ్లో ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్ కారణం ఓన్లీ ఆల్కహాల్ తీసుకోవడమే అంటారా, ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా ప్యాంక్రియాటైటిస్కి? సో ప్యాంక్రియాటైటిస్కి రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో ప్రధానమైనది గాల్ బ్లాడర్ స్టోన్స్. మొదటి కారణం ఆల్కహాల్ కాదు, రెండో కారణం ఆల్కహాల్. సో 4 ప్రధానంగా ఉంటాయి కారణాలు. మొదటి గాల్ స్టోన్స్, సెకండ్ ఇది ఆల్కహాల్, థర్డ్ది షుగర్ కంటెంట్ ఎక్కువగా మనకి ఇప్పుడు బాడీలో ఎవరికైతే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండదు అలాంటి వాళ్ళలో, ఫోర్త్ది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. ఈ 4 కారణాలు కాకుండా ఉండేటువంటి కారణం జన్యుపరమైన కారణాలు, జెనెటిక్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్, గాల్ స్టోన్స్ అని అన్నారు. అంటే ఈ గాల్ స్టోన్స్ అంటే ఏంటి, అంటే ఎందుకు ఫామ్ అవుతాయి ఈ స్టోన్స్ అనేవి? సో గాల్ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. సో ఈ కారణాల్లో ముఖ్యంగా ఉండేటి ఒకటి ఉంటుంది మనకి సెంటెన్స్, లైక్ ఫ్యాట్ ఫర్టైల్ ఫిమేల్ 40 అంటారు. అంటే ఎవరిలో అయితే లావుగా ఉంటారో, నెక్స్ట్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, సెకండ్ ఫిమేల్ అంటే ఆడవాళ్ళల్లో కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల, నెక్స్ట్ 40 అంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి. ఈ నలుగురిలో గాల్ స్టోన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్టోన్స్. ఇది కాకుండా ఇంకో కేటగిరీ ఉంటుంది పిగ్మెంటెడ్ స్టోన్స్ అని చెప్పి. వాళ్ళల్లో రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అనేది డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు కూడా మనకి ఇట్లాంటివి ఉంటాయి. వాటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటారు. ఇప్పుడు ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అయినాయి, లైక్ వన్స్ డయాగ్నోజ్ అయింది గాల్ స్టోన్స్, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది గాల్ స్టోన్స్కి? సో సాధారణంగా గాల్ స్టోన్స్ వచ్చినప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి ప్రోటోకాల్స్, ఎవరిలో అయితే గాల్ స్టోన్స్ ఉండి నొప్పి ఉంటుంది, అంటే గాల్ బ్లాడర్ వాపులాగా ఉండడము, దాని ద్వారా వాళ్ళలో జ్వరం రావడం, కొంతమందిలో జాండీస్ ఉంటుంది, ఇట్లాంటి లక్షణాలు ఉండే వాటిని సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో బెటర్ టు గో ఫర్ సర్జరీ. గాల్ స్టోన్స్ అనేవి 100లో 99 మందికి సర్జరీ ద్వారానే తగ్గుతాయి. మెడిసిన్స్ ద్వారా కరగడం ఇవన్నీ కూడా అపోహ మాత్రమే, ఎందుకంటే అవి ఫామ్ అయ్యేటువంటి నేచర్ అలాంటిది. సో ఎవరిలో చేయాలి ఎప్పుడు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో ఎవరిలో అయితే నొప్పి ఉంటుందో అలాంటి వాళ్ళలో చేయించుకోవాల్సి వస్తుంది సర్జరీ.
సెకండ్ది నొప్పి లేకున్నా వాళ్ళలో డయాబెటీస్ కనుక ఉంటే, వాళ్ళలో ఎప్పుడైతే గాల్ బ్లాడర్ వాపు వస్తుందో అది కొంచెం తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే నొప్పి ఉన్నవాళ్ళు, నొప్పి లేకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్, ఈ ఇద్దరు మాత్రం గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్ళాలి. మిగతా వాళ్ళు సిమ్టమ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సర్జరీ అంటే ఏం చేస్తారు దీంట్లో? సో గాల్ బ్లాడర్ని తీయాల్సి వస్తుంది. ఇట్లా అంటే మనకి యూరినరీ స్టోన్స్ లాగా కేవలం స్టోన్స్ మాత్రం తీయడం ఇట్లాంటివన్నీ సాధ్యం కాదు, అది ఉపయోగపడదు కూడా. సో వీటిల్లో గాల్ బ్లాడర్ సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ అనేది కూడా ఇప్పుడు ఓపెన్ సర్జరీలా కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా ఉంటుంది. అంటే చిన్న హోల్ ద్వారా మనం ల్యాప్రోస్కోపీని పంపించడం, లేదా ఇప్పుడు రోబోటిక్ కూడా వచ్చింది, దీని ద్వారా గాల్ బ్లాడర్ని తీయడం ఉంటుంది. మనం హెల్దీ లైఫ్ స్టైల్ కోసం, మనం హెల్దీగా ఉండడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వమంటారు ఒకసారి మన వ్యూవర్స్ కోసం? సో ఇది ఐడియల్ డైట్ ప్యాటర్న్ కనుక సమ్మరైజ్ చేయాలంటే ఏమి తినాలనే దాంట్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి, కార్బ్స్ తక్కువగా ఉండాలి, ఫ్యాట్స్ అనేది మోడరేట్గా ఉండాలి, అండ్ ఫైబర్ కూడా రిచ్గా ఉండాలి. సో ప్రోటీన్ ఎంత ఉండాలి అంటే మనం ఎంత బరువు అయితే ఉంటామో అన్ని గ్రామ్స్ పర్ డే ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటుగా ఫైబర్ అట్లీస్ట్ 100 గ్రామ్స్ ఉండాలి పర్ డే. ఇది ఏమి తినాలనే దాంట్లో, ఎప్పుడు తినాలనే దాంట్లో టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేది బెటర్. అంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపల తినాలి, మిగతా టైంలో ఫాస్టింగ్లో ఉండడం అనేది బెటర్. మూడో ఫ్యాక్టర్ ఎంత తినాలనేది, క్వాంటిటీ. సో ఇందులో మనం కెలోరీస్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో కెలోరీ డెఫిసిట్ అనేది బెటర్. అంటే ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అంత లోపలే మనకి ఆ కెలోరీ అనేది ఇంటేక్ అనేది ఉండడం అనేది బెటర్. సో దీని ద్వారా మెజారిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది మనం కొంచెం అరికట్టవచ్చు. సో హెల్దీ డైట్ తీసుకొని హెల్దీగా స్టే ఫిట్ ఉండాలి అని అంటారు. ఎగ్జాక్ట్లీ. డాక్టర్ క్రాంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వ్యూవర్స్ కోసము ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎంత హెల్దీగా ఉండాలి, కొన్ని డిజీజెస్ గురించి చాలా ఎలాబొరేట్గా చేసి చెప్పారు. ఇది వ్యూవర్స్, మన డాక్టర్ క్రాంతి ఇచ్చిన సలహాలు పాటిస్తున్నారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వారం మరో గెస్ట్ డాక్టర్తో మీట్ అవుదాం. హాయ్ వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా, హోప్ యూ ఎంజాయ్ మై షో. I request all you to subscribe, like and share this Dutha Media. For more updates, please subscribe Dutha Media.